నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో 2 కథలు అయితే పోస్ట్ చేశానండి. మొదటి కథ జ్ఞానోదయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడది జీతభత్యాలడగని ఒక పని మనిషి పాత్ర మాత్రమే. 3 కొడుకులున్న ఒక ఉమ్మడి కుటుంబంలో చివరి కుమారుడికి భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ. పెద్ద కోడళ్ళిద్దరూ ఉన్న ఇంటి ముద్దు గుమ్మలు, పుట్టింటి ఐశ్వర్యం కొంత వాటా తవ్వి తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళంటే అందరికీ అపురూపమే. ఒక్కరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలి అని లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణిని దయతలిచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా, తనకి 3వ కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు. చీరెసారెలు కావిళ్లతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిల్లి పాదికి చులకనే. చిన్న పొరపాటికి బొగ్గలు పొడిచేది అత్తగారు. హక్కున్నట్టు అడ్డమైన చాకరీ చేయించుకునే వాళ్ళు తోడి కోడళ్ళు. వేల చూపులు తప్ప వయ్యారి హోయలేరగాని భార్యని ఏడుపు కొట్టు మొహం అని చేదురించుకునేవాడు భర్త. ఈ చిన్న చూపు, ఈ నిరాదరణతోనే సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ. కాలంతో పాటు శరీరంలో వచ్చిన మార్పులే కాక ఇంట్లో ఆవిడ పరిస్థితిలోనూ మార్పులు వచ్చినాయి. సుఖంతో పాటు బోనస్గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తనువు జాలించాడు భర్త. చివరి శ్వాస వదిలే వరకు కాల్చుకు తిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది. బాధ పెట్టేవాళ్ళు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడింది అని అనుకోనక్కర్లేదు. హయాం మారింది అంతే. బొగ్గపోట్లు లేవు గాని చీదరింపులు, బండ చాకిరి అంతా మామూలే. అసలైన దురదృష్టం ఏమిటంటే రుక్మిణమ్మకి భర్త సుఖ సంతోషాలు ఇవ్వకపోగా సంతాన భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. బిడ్డ పాపలు లేరు. ఇంట్లో మేమున్నామని తనకంటూ భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. అవసరం వస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళు లేరు. అసలు నోరెత్తే సాహసం రుక్మిణికి లేనే లేదు. ఎవరే పని చెప్పినా ఫుల్ ఛార్జ్ పెట్టిన రోబోలాగా చేసుకుంటూ పోతూ, ఎవరేమన్నా తనని కాదు అన్నట్టుగా దులిపేసుకుంటూ పోతూ, తను ఒక మనిషి అన్న మాటే మరిచిపోయినట్టుండే రుక్మిణమ్మ ఒక్కసారిగా స్పందించింది. ఉలిక్కి పడింది రుక్మిణి. రుక్మిణి ఒక మాట ఇలా రామ్మా అంత ప్రేమగా పిలిచింది పెద్ద బావగారు భక్తవత్సలం గారు. ఆయన ఏనాడు మరదలకి మర్యాదిచ్చి పేరు పెట్టి సంబోధించిందే లేదు. అవసరపడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టుగా పళ్ళు పురమాయిస్తాడంతే. అలాంటిది ఏమిటి అకారణ కరుణాపాతం? బిత్తరపోయి చూసింది రుక్మిణమ్మ. ముందు హాల్లో భక్తవత్సలం గారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు. ఈయన లాయరు లక్ష్మీపతి గారు నీకోసమే వచ్చారు. ఆయన చెప్పిన చోట సంతకం చెయ్యమ్మా అన్నారు ఎంతో సౌమ్యంగా. ఎందుకు? అది చిన్న అనుమానం మనసులో పొటమరించిన ఏదైతే మాత్రమేం, ఎంతకంటే చెడేదేముంది అన్నట్టు నిర్లిప్తంగా పెన్ చేతికి తీసుకుంది రుక్మిణమ్మ. ఏం తల్లి, అదెందుకు అడగవా? వచ్చిన ఆ లాయరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. ఉత్త అమాయకురాలండి లాయర్ గారు. ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం. ఆ తరువాత వివరంగా నేను చెబుతానండి. భక్తవత్సలం గారు లాయర్ గారి చేతిలోని కాగితాలు అందుకోవడానికి చెయ్యి చాపి అన్నారు. కాగితాలు ఆయన అందించకుండా చెప్పవలసిన బాధ్యత నాది కదా అంటూ, చూడమ్మా రుక్మిణి, ఇలా కూర్చో. ఇవి సావిత్రమ్మ గారి ఆస్తి తాలూకు కాగితాలు. ఆవిడ నీకు తెలుసు కదా అన్నారు. ఒక్క క్షణం ఆగి, తెలుసు, ఆవిడ మా పిన్ని, మా అమ్మకి చెల్లెలు తను నింపాదిగా చెప్పింది రుక్మిణి. నెల క్రితమే ఆవిడ మరణించారు. ముందుగా చావు కబురు చెప్పి పోయే ముందర
తన ఆస్తిలో కొంత భాగం నీ పేరు మీద రాసి రిజిస్టర్ చేయించారు. ఈ దస్తావేజులు నీకందించి ముట్టినట్టు దస్కత్తు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది. చల్లని కబురు చల్లగా చెప్పారు. చివరికి వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలం గారు గాంభీర్యం పోషించగలిగారు. గాని ఈ అనామకురాల్ని వెతుక్కుంటూ వచ్చిన అర్భకుడెవరా అని వింతగా తొంగి చూడవచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంటు షాకు తగిలినట్టు దిమ్మెరపోయారు. రుక్మిణమ్మకైతే అసలు ఆయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాల వరకు అర్థం కాలేదు. పినతల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఒక తీపి జ్ఞాపకం. సావిత్రి అపురూప సౌందర్యవతి. ఓ ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపట్టాడామెని. కాని ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఆమెకు సంతానం ఇవ్వడం మర్చిపోయాడు. అక్కగారింటికి తరచూ వచ్చేది సావిత్రి. పసిపిల్ల రుక్మిణి అంటే ప్రాణం పెట్టేది. దీన్ని నాకిచ్చేవే అక్క అంటూ ఉండేది. నవ్వేదావిడ. రుక్మిణి తల్లి మరణించింది. సవతి తల్లి వచ్చింది. రుక్మిణిని పెంపకానికిచ్చే ప్రసక్తి వచ్చినా సవతి తల్లి మత్సరం కొద్దీ సస్సేమేరా అంది. అలా ఆ ఇంటికి దూరం అయిపోయింది సావిత్రి. పిన్నికి చివరిదాకా నా మీద ఆపేక్ష పోలేదు. కళ్ళు చెమర్చాయి రుక్మిణికి. ఆ రోజు నుంచి, అబ్బే ఆ క్షణం నుంచే ఇంటి వాతావరణం కాదు ఇంట్లో వాళ్ళ స్వభావం మాంత్రికుడు మంత్రదండం జలిపిస్తే పూరి గుడిసె అద్భుత భవనంలా మారిపోయినట్టు విచిత్రంగా కఠోరత్వం నుంచి మృదు మధురానికి షిఫ్ట్ అయిపోయింది. మాటల్లో సౌమ్యత, చూపుల్లో ఆర్ద్రత పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. ఏమేవ్ ఒసేయ్ అనే పిలుపు రుక్మిణమ్మగా అయిపోయింది. ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తోంది రుక్మిణి. పినతల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చెయ్యాలా? పిచ్చిదానా, మేము లేము. చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడ లేని ప్రేమ కురిపించింది పెద్దావిడ. నీకు మరీ మొహమాటం ఎక్కువ రుక్కు. ఇటివ్వు, నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను. తెగ మొహమాట పెట్టేసింది చిన్న తోడికోడలు. ఒకానొకనాడు అడ్డమైన మురికి తోళ్లు వేస్తే మిషన్ నాశనమైపోతుంది. ఏం చేత్తో ఉతుక్కోలేవు? కాస్త ఎక్సర్సైజ్ అన్నా ఉంటుంది అని వెటకరించింది ఈ నోరే. 4 రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది. తనకున్న ఆస్తిలో 3 వంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ. తను అంతవరకు నివాసం ఉంటున్న భవంతిని, 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ని, 100 తులాల జవహరిని, తెలిసి తెలియని వయసులోనే తనని అమ్మా అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరిచిన తన అభిమాన పుత్రిక రుక్మిణికి రాసిచ్చిందావిడ. ఆవిడ రాసిచ్చిన ఆస్తి మొత్తం విలువెంతో తెలిసేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ. 2 రోజుల్లో పెద్ద బావగారి కూతురు అపరాజిత, ఆ మర్నాడే చిన్న బావగారి అమ్మాయిలు అర్చన, అంబిక పిల్లల్ని వేసుకుని మరీ దిగిపోయారు. రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు. ఒళ్ళు పులకరించిపోయింది రుక్మిణమ్మకి. వారి 3 పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది. వాళ్ల తల్లులు వాళ్ళని కనగలిగారంతే. సాకే భారం మోయడం మాత్రం వారి వల్ల కాలేదు. పాపం సుకుమారులు. వారికి ఏ బాదరబందీ కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి. ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలకెత్తుకుందామె. ఆ పిల్లల మలమూత్రాలెత్తింది, తిప్పి తిప్పి బువ్వ పెట్టింది. వాళ్లకొచ్చిన బాలారిష్టాలకి నిద్రాహారాలు మాని సేవలు చేసింది. గుండెలకి హత్తుకుని నిద్రపుచ్చింది. స్కూళ్ళకి తీసుకొచ్చింది. వాళ్ళు చెప్పే ఊసులన్నీ వింది. వాళ్ళకి కథలు కబుర్లు చెప్పింది. కలిసి ఆడింది, కలిసి పాడింది. వాళ్లతోనే కలిసి నవ్వింది. వాళ్లే ప్రాణంగా లోకంగా మైమరిచిపోయింది. ఒకనాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది. పాకెట్ మనీ ఇచ్చే అమ్మా నాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళకి అంతే. ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బంది పెట్టే రోజులు దాటిపోయి బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబాయ్ షోగ్గా స్టైల్గా మమ్మ పప్ప అంటూ గారాలు పోయే వయసొచ్చిన కూతుళ్ళ మీద అమ్మా నాన్నలకి అభిమానం పెరిగిపోయింది. అలా మెల్లమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలాగా ఆత్మీయంగా కౌగిలించుకునేసరికి ఒళ్ళు మరిచిపోయింది రుక్మిణమ్మ.
వాళ్ళు తనని తృణీకరించిన వైనమే తలుపుకు రాలేదు. నా తల్లి అంటూ నడుము చుట్టూరా చేతులు చుట్టింది. ఆ రోజంతా రుక్మిణిని అంటుపెట్టుకునే తిరిగారు పిల్లలు ముగ్గురు. ఏ మాట ఆమెను సంతోషపెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు. చిన్నమ్మా, సొరకాయ ముక్కల్లో పాలు పోసి చేస్తావే, ఆ కూర నా కోసం చేసి పెట్టవా? మా అత్తగారికి అస్సలు చేత కాదు. నువ్వు చేసేది సూపరు, ఉబ్బేసింది అపరాజిత. మిగతా ఇద్దరూ కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా చెగోడీలొకరు, గోధుమ హల్వా ఒకరు పురమాయించి వాటికి పేటెంట్ హక్కులు ఎప్పుడూ నీవే అని పొగిడారు. పిల్లల పొగడ్తలకి 50 కేజీల బరువు ఉండే రుక్మిణి 60 కేజీలైపోయింది. సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకెళ్లి ప్రదక్షిణలు చేయించారు. పాత రోజులు గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి రుక్మిణికి. లంచ్ తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందు హాల్లో కొలువు తీరారు. నిజానికి రోజు రాత్రిళ్ళు టీవీ చూస్తూ కబుర్లాడుకోవడం కోసం అందరూ అక్కడ సమావేశం అవ్వడం సర్వసాధారణమే. కాగా ఎప్పుడు రుక్మిణి అందులో భాగంగా ఉండదు. ఆ సమయానికి వంటింట్లోనో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చేసిన కంగాళి అంతా శుభ్రం చేయడంలో మునిగిపోయి ఉంటుంది ఎప్పుడు. ఇవాల్టి ముచ్చట ఏమిటంటే రుక్మిణి వద్దంటున్నా కిచెన్లో జ్వరవడిపోయి పనులన్నీ చక్కబెట్టేసి రుక్మిణిని కూడా హాల్లోకి లాక్కొచ్చేసి సోఫాలో కుదేశారు అమ్మాయిలు ముగ్గురు. ఆమె భుజం మీద ప్రేమగా చిరకురు తలలు పెట్టారు. అర్చన అయితే రుక్మిణి కాళ్ళ దగ్గర నేల మీద కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుంది. జన్మ ధన్యమైపోయింది రుక్మిణమ్మకి. పిన్ని, ఇంకా ఆ పాత పగడాల దండేమిటి చెప్పు? చక్కగా రాళ్ల బిల్ల వేయించుకొని పలకసర్లు చేయించుకో, మెడ నిండుగా ఉంటుంది. భుజం మీదించి తల పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత. కరెక్ట్గా చెప్పావు. దాంతోపాటు పెద్ద పెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది. చెల్లెలు అంబిక మద్దతు పలికింది. వీళ్ల మాటలు వింటూ పెద్ద తోటి కోడలు వారిచ నవ్వింది. మీ మొహం ఏమీ పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే, కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు అంది. మాకెవరు చేయిస్తారు? బొంగమూతి పెట్టింది అంబిక. ఎవరేమిటి అడగాలే గాని మీ పిన్నే చేయిస్తుంది. పెంపుడు కూతుళ్ళు మీగ్గాక ఎవరికి పెడుతుందంత బంగారం అంది చిన్నతోటి కోడలు హిమజ. రుక్మిణి తరపున తనే తీర్మానించేస్తూ. నిజంగానే నా పిన్ని? తక్కున తలపైకెత్తింది అపరాజిత. కానీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూడలేదు. అలా అయితే పిన్ని, నాకు పలకసర్లు వద్దు. మువ్వల వడ్డాడం పెట్టుకోవాలని నాకు పెళ్ళప్పటి నుంచి కోరిక. అమ్మ చేయించలేదు, అత్తగారు చేయించలేదు. నువ్వది చేయించి పెట్టవా? అపరాజిత కంఠంలో తొణికిసలాడే ఆశ. నాకు కాసుల పేరు కావాలి. ఇప్పుడు అదే ఫ్యాషను. మా తోటికోడలు అప్పటికే చేయించుకుంది. నాకే ఉందని తెగ ఫోజుపోతోంది. నాకెంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు. నీకిది తెలిస్తే నాకది చేయించకుండా ఆగగలవా పిన్ని? ఆ మాటే మా తోటి కోడలికి చెప్పొచ్చాను మరి అంది అర్చన గారంగా. నాకీ భారీ నగలేం వద్దు, డైమండ్ హారం ఒకటి చాలు ముద్దు ముద్దుగా అంది అంబిక. అలాగేలేండి పిచ్చి మొహాల్లారా, మీకు చేయించి పెట్టక ఆవిడేం చేయించుకుంటుంది? అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందాన రుక్మిణి తరపున తను మాటిచ్చేసింది రెండో కోడలు. సరే మీ నగలగోలు అలా ఉంచండి. అమ్మాయి రుక్మిణి, ఆ డబ్బంతా బ్యాంకులో పాతర వేస్తే ఏం వస్తుంది? 100కి రూపాయి కూడా రాదు. ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోల్డున్నాయి. రేపు ఆ బ్యాంకు కాగితాల మీద ఒక సంతకం పెట్టి నాకివ్వు. ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటాను అన్నారు భక్తవత్సలం గారు. ఏది చెప్పినా నా మాటకి తిరుగులేదంతే అన్నంత గంభీరంగా చెబుతాడాయన. నేను సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నానన్నయ్య. డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చేయడమా అని కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగా అని ఆలోచించాలి. చూడు రుక్కు, మొన్ననే మీ పిన్నిగారి ఊరు వెళ్ళి నీకిచ్చిన ఇల్లు చూసొచ్చాను. బయట నుంచే చూసొచ్చాననుకో. చాలా పెద్దది, చాలా బాగుంది. సిటీ మధ్యలో ఉంది. దాన్ని కాస్త అటు ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో
బ్రహ్మాండమైన రెంట్ వస్తుంది. 2-3 పార్టీలతో మాట్లాడేశాను కూడా. నీకు తెలుసుగా రియల్ ఎస్టేట్ రంగంలో నాకెంత పేరుందో. నీకెందుకు, ఆ ఇంటి తాళాలు నాకు ఇలా పడేసి నువ్వు నిశ్చింతగా కూర్చో. క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసేసి లక్షల్లో అద్దెలు వసూలు చేసి చూపిస్తాను. అరచేతిలో వైకుంఠం చూపించాడు చిన్న బావగారు శేషావతారం గారు. దొంగలు ఊళ్ళు పనిచేసుకున్నారు. రుక్మిణమ్మ బరువు దింపేశారు. వారి వంక చూస్తూ ఓ వేర్రి నవ్వు నవ్వింది రుక్మిణి. ఆ మర్నాడు రామాలయం పూజారి రామశాస్త్రి గారు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావు గారు ఇంటికి విచ్చేశారు. నిరతాన్నదాన పథకానికి 10 లక్షల విరాళం ఇవ్వమని, ఒకరు అమ్మవారి మణికిరీటానికి 20 లక్షలు కానుకగా సమర్పించమని అభ్యర్థించారు. అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీల కొద్దీ పుణ్యము, అడగకుండానే మోక్షము లభించగలవని నొక్కి వక్కాణించారు. ఒకవేళ తప్పుదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానలేమి వైదవ్య బాధ ఉండబోవని హామీ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మ సంస్థల వారొచ్చి తలుపులు తట్టారు. భక్తవత్సలం గారికి గంగ వెర్రులెత్తిపోయింది. వీళ్ల మాటలన్నీ నిజమనుకునేవమ్మాయి, అందరూ దొంగలే. నువ్విచ్చిన దాంట్లో సగం వాళ్ళ జేబుల్లోకే పోతుంది. నీ దగ్గర డబ్బులు లాగాలనే ఇన్ని మాయమాటలు. అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకు సుమి. కావాలంటే హారతి పళ్ళెంలో రూపాయి వేసి దక్షిణ 10 రూపాయలు వెయ్యి చాలు. మా మాటలు వింటే బాగుపడతావు. నిన్ను చివరి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం మేమే కదా. వాళ్ళనే నమ్ముతావు, మా మాటే వింటావు, నీ ఇష్టం. ఇవే పాఠాలు మార్చి చెబుతూ అరగంట బ్రెయిన్ వాష్ చేశారు భక్తవత్సలం గారు. తల వంచుకున్నది వంచుకున్నట్టుగానే విన్నానన్నట్టు తలూపింది రుక్మిణి. ఆవిడ అటు వెళ్ళగానే భార్య చెవిలో శంకర మఠంలో స్వామివారెవరో వేదాంతోపదేశాలిస్తున్నారట. మీ తోటి కోడల్ని ఓ వారం అక్కడికి పంపించు. ఆ వైరాగ్యం వంటబడితే వచ్చిన ఐశ్వర్యాన్ని తొందరగా మనకు వదిలిపెట్టేస్తుందేమో అని గుసగుసలాడారు. ఆ ఉపాయం మంచి ఫలితాన్నే ఇచ్చింది. లాయర్ గారు ఇవాళ వస్తానన్నారు. రాతకోతలన్నీ పర్ఫెక్ట్గా ఉండడం మంచిది కదా అన్నారు ఆయన. అంది రుక్మిణి తల వంచుకునే. కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పోటొచ్చిన సముద్రపు ఊటలాగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అమ్మయ్యా, ఉత్కంఠకి తెరపడబోతోంది. ఇద్దరి మధ్యన ఎక్కువ తక్కువలు ఉండవు కదా. అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు. ఆడపిల్లలేమో తూకాలు వేసుకుంటున్నారు. లక్ష్మీపతి గారు వచ్చారు. తల వంచుకొని చెప్పిన చోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలిలో ఇంత విచక్షణ, ఇంత దయార్థ హృదయము, ఇంత సేవా దృక్పథము ఉంటుందని ఎవ్వరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదని నేను అస్సలు ఊహించలేదు. ఇంకో మాట, ఆమెనలా తీర్చిదిద్ది ముందుకు అడుగేయడానికి ప్రోత్సహించిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అంటూ ప్రారంభించారు లాయర్ గారు. లాయర్ గారు చెప్పిన మాటలు ఏవి అర్థం కాకపోయినా, అయోమయంగా ఉన్నా అవును అన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ తలలు ఊపారు అందరూ. మీకు తెలుసుననుకుంటాను, రుక్మిణమ్మ మదర్ తెరీసా ఆర్ఫనేజ్లో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయడం కోసం వెళ్ళిపోబోతోంది అని. తెల్లబోయారు. శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావం ఉందా? బాగానే ఉంది. మరి ఆస్తి మాటం? దానికే వస్తున్నాను. అవకరంతోనో అతి లేమితోనో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేందుకు అగచాట్లు పడుతున్న ఆడపిల్లల్ని, మగవాళ్ల దౌష్ట్యానికి బలై నాన్నవారి ఆదరణ కరువై వీధి పాలైన ఆడపిల్లల్ని కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తున్న సంస్థ మదర్ తెరీసా ఆర్ఫనేజీ. ఇప్పటి వరకు సావిత్రి గారి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇప్పుడు ఆమె లేరు. ఆ పగ్గాలిప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు. ఇక నుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రి గారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకు ఆశ్రయం అవుతోంది. బ్యాంకులో ఉన్న డబ్బు, బంగారము వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది. ఇది రుక్మిణమ్మ గారి ఔదార్యం.
రుక్మిణి లేచి నుంచుంది. ఇన్నాళ్లకి కాదు ఇన్నేళ్లకి తల పైకెత్తింది. అదునులో చినుకు పడక ఎండి నేల వాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టుగా ఏళ్లు పైబడి కోరికలు ఉడిగిపోతున్న ఈ వయసులో ఆయాచితంగా దాఖలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను నేను? మీరంతా పరమ పూజ్యులు. 2 చేతులా సంపాదించుకుంటున్న మీకు ఉడ్రువుడియంగా నాకొచ్చిన ముదనష్టం మీద ఆ వంతైనా ఆపేక్ష లేదు, ఉండదు. నాకు తెలుసు. ఆడపిల్లలున్నారు, వాళ్ళు అల్ప సంతోషులు. మన ఆస్తిలో నాకు రావలసిన వాటా, అత్తగారి బంగారంలో నా భాగము వారి ముగ్గురికి పంచివ్వండి చాలు. పిచ్చి పిల్లలు సంతోషపడిపోతారు. తెలియకుండానే మీరు నాకు మహోపకారం చేశారు. నాది అనే స్వార్థం లేకుండా ఇంటిల్లి పాదికి సేవ చేయడంలోనే పరమార్థముందని మీరు నేర్పారు. విసుగు విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయి ఉండటం అనే అలవాటు మీ దయ వలనే నాకు అలవడింది. మీకిప్పుడిక నా అవసరం లేదు. నా కోసం, నా సేవల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఆత్రంగా వెళుతున్నాను. నేను ఇంత తెగింపుగా ఆలోచించగలుగుతున్నాను అంటే, ధైర్యంగా నాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నాను అంటే అందుకు కారకులు మాత్రం మీరే. మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ 2 చేతులు ఎత్తి అందరికీ నమస్కారం చేసింది రుక్మిణి. ఎదురుగా ఉన్న వారిలో కదలిక లేదు. చెక్క బొమ్మల్లా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ. కథ పేరు జ్ఞానోదయం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హైప్ ఆప్షన్స్ కూడా ఇవ్వండి. 2వ కథ పేరు మిస్టరీ. టీవీలో జగమే మాయ ఓల్డ్ మూవీ వస్తుంది. దాదాపు 50 సంవత్సరాల కిందటి బ్లాక్ అండ్ వైట్ సినిమా. అలివేణి భయపడుతూనే సినిమా చూస్తుంది. నా చిన్నప్పుడు ఈ సినిమా చూసి చాలా భయపడ్డాను అని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి మరింత భయమేసింది. వంటింట్లో అటక మీద నుంచి ఒంటికన్ని రాక్షసుడు రావడం, చనిపోయిన మనిషిని ఇంట్లో దెయ్యంగా ఉండడం, అందులోనూ అలివేణి ఒంటరిగా చూస్తూ ఉండడంతో భయం రెట్టింపయింది. అలివేణి కాపురానికి హైదరాబాద్ వచ్చింది. అలివేణి భర్త మానస్ ఒక కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏరికోరి పల్లెటూరి అమ్మాయిని, అది బొత్తిగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో కాలం చేస్తే తెలిసిన బంధువుల ద్వారా కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మానస్. ఒక అనాథకు జీవితాన్ని ఇస్తున్నాడు అని అతని ఆదర్శ హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు. అపార్ట్మెంట్ వాతావరణం కొత్త, అందులోనూ అడుగు బయట పెట్టే అలవాటు లేదు. అపార్ట్మెంట్లో ఎవ్వరూ అలా బయటికి తొంగి చూడరు. భర్త ఆఫీస్కి వెళ్ళగానే తలుపులు వేసేసుకొని పని చేసుకుంటూనో లేదంటే టీవీ చూసుకుంటూనో కాలక్షేపం చేస్తుంది. ఆఫీస్లో పని ఒత్తిడి అంటూ భర్త ఈ మధ్య ఆఫీస్ నుంచి లేటుగా రావడంతో ఆ భయం, ఒంటరితనం మరింత పెరిగాయి. తండ్రి మరణంతో పుట్టిన ఊరితో బంధం తెగిపోయింది. వాట్సాప్ వాసనలు ఇంకా తగలలేదు. ఫేస్బుక్ అంటే నోట్బుక్ అనుకుంటుంది ఇప్పటికీ. అలివేణికి ఈ మధ్య పీడకలలు కూడా వస్తున్నాయి. అవి పీడకలలు కావు, నిజాలు అని కూడా తెలియని అమాయకత్వం తనది. ఎవరో తనని వెంటాడుతున్నట్టు, ఎవరో ఈ ఇంట్లోనే ఉండి తనని గమనిస్తున్నట్టు అనిపిస్తోంది తనకి. ఈలోగా అలివేణి అంటూ ఎవరో గట్టిగా పిలిచారు. ఆ గొంతు కొన్ని వేల మందిలో ఉన్నా సరే గుర్తుపట్టగలదు తను. తన భర్త మానసు గొంతది. ఆ గొంతు తన పడక గదిలో నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళిన భర్త పడగదిలో ఎలా ఉంటాడు? పడగదిలోకి పరిగెత్తింది. పడగదంతా గాలించింది. ఈసారి హాల్లో నుంచి మరి కాస్త గట్టిగా వినిపించింది ఆ శబ్దం. అలివేణి ఎక్కడున్నావు అంటూ హాల్లోకి పరిగెత్తింది. అక్కడ ఎవ్వరూ లేరు. టీవీలో దెయ్యం రూపంలో ఉన్న మనిషి భయపెడుతున్న సన్నివేశం వస్తోంది. వెంటనే భయంతో టీవీ కట్టేసింది. ఈ చిన్న విషయము ఎవరికి చెప్పాలి? ఇరుగు పొరుగుతో పరిచయాలు లేవు.
ఎవ్వరికి పలకరించే తీరిక లేదు. వెంటనే భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ కోసం టీవీ ముందున్న టీపాయ్ దగ్గరకు వెళ్లేలోగా టీవీ ఒక్కసారిగా ఆన్ అయిపోయింది. ఛానల్స్ వాటంతటవే మారిపోతున్నాయి. అలివేణి గొంతు కూడా తడారిపోతుంది. మొహం అంతా చెమట్లు. ఇంగ్లీష్ ఛానల్లో ఈవిల్ డెడ్ సినిమా వస్తుంది. దెయ్యం రూపం టీవీలో కనిపిస్తుంది. వాయిస్ పెరిగింది. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సౌండ్కు భయం వేసింది. భయంతో పడగదిలోకి పరిగెత్తింది ఫోన్ పట్టుకొని. అందులో ఉండే ఒక నెంబరు తన భర్తది. తనకు ఎలా ఫోన్ చేయాలో ఏ బటన్ నొక్కాలో చెప్పాడు. అది స్మార్ట్ ఫోన్ కూడా కాదు, పాతకాలం నాటి ఫోనే. అటువైపు నుంచి భర్త మానస్ ఫోన్ ఆన్సర్ చేశాడు. ఏంటి అలివేణి, ఈ టైంలో ఫోన్ చేశావు అంటూ అడిగాడు. అతని గొంతులో ఆదుర్ద వినిపిస్తోంది. నాకు భయం వేస్తోందండి. ఇందాకెవరో మీ గొంతుతోనే అలివేణి అలివేణి అంటూ నన్ను పిలిచారండి, భయంగా చెప్పింది. అటువైపు నుంచి మానస్ నవ్వాడు. నువ్వు దెయ్యం సినిమాలు చూడడం తగ్గించు, నేను 2 రోజుల్లో వచ్చేస్తానుగా అన్నాడు అనునయంగా. నాకు చాలా భయంగా ఉందండి. ఇందాక టీవీ దానంతటదే ఆన్ అయిపోయింది. ఏదో దెయ్యం సినిమా వచ్చింది, అందులో సౌండ్ కూడా పెద్దగా వచ్చింది. కావాలంటే మీరే వినండి అంటూ హాల్లోకి వచ్చింది. ఆ సౌండ్ని భర్తకు వినిపించడానికి. టీవీ ఆఫ్ అయిపోయిందే. అరే, ఇందాకే వచ్చిందండి అంది అలివేణి. అంతా నీ భ్రమ, ప్రశాంతంగా నిద్రపో అంటూ చెప్పాడు మానస్. అయిష్టంగా భయంగానే ఫోన్ పెట్టేసింది. దుప్పటి నిండా కప్పుకొని నిద్రపోయింది. ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఏసీ తనకు పడదు. కరెంటు పోయిందేమో అనుకుంది. కానీ బెడ్ ల్యాంప్ వెలుగుతూనే ఉంది. మరి ఫ్యాన్ తిరగకపోవడం ఏమిటి? ఒక్కపోత భయము రెండూ కలగలిసాయి. చెమటలతో ఒళ్ళు తడిసిపోయింది. ఈ టైంలో భర్తకు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో. అప్పుడే బెడ్ ల్యాంప్ ఆగిపోయింది. మళ్ళీ వెలిగింది. బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్కి, ఆ తర్వాత ఎల్లో కలర్కి, అలా వెంటనే రంగులు మారుతూ ఉన్నాయి. ఫ్యాన్ సడన్ గా ఫుల్ స్పీడ్తో తిరగడం మొదలయ్యింది. ఒక్క ఉదుటన లేచి బయటకు పరిగెత్తింది. పక్క ఫ్లాట్ వాళ్ళ తలుపులు దబదబా బాధింది. భయంగా వాళ్ళు లేచొచ్చారు. వాళ్ళకు విషయం చెప్పింది. వాళ్ళు విసుక్కుంటూనే లోపలికొచ్చి చూశారు. ఫ్యాన్ తిరుగుతుంది, బెడ్ ల్యాంప్ వెలుగుతుంది. ఒక్కదానిమే ఉండడం వల్ల నీకు భయం వేసి ఉండుంటుంది, అంతా నీ భ్రమ అన్నారు. గాని మా ఇంట్లోకి వచ్చి పడుకో అని మాత్రం అనలేకపోయారు. ఇలా ఇరుగు పొరుగు సాయం చేయాలనే తత్వం కనుమరుగైపోయింది. అలివేణికి ఆ రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. 2 రోజుల్లో వస్తానన్న మానస్ మరుసటి రోజే తెల్లారగానే ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకుంది. భర్తను గట్టిగా వాటేసుకుని బావురు మంది. అలివేణి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే భయపడి వణికిపోతోంది. స్నానం చేయడానికి వెళ్ళింది. అలివేణికి చన్నీళ్ల స్నానం అలవాటు. షవర్ ఆన్ చేయగానే వేడి నీళ్లు పొగలు కక్కుతూ వచ్చాయి. ఆ వేడిని భరించలేక అలాగే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. గీజర్ తను ఆన్ చేయలేదని తన భర్తతో చెప్పింది. నువ్వే ఆన్ చేసి మర్చిపోయి ఉంటావులే అన్నాడు మానస్. గీజర్ ఆన్ చేయాలంటేనే భయం, ఫోబియాగా మారిపోయింది. బకెట్లో చన్నీళ్లు పోసుకుని స్నానం చేయడం అలవాటు చేసుకుంది. కొన్ని రోజుల్లోనే బరువు తగ్గింది. రకరకాల భ్రాంతులు, నిజమో భ్రాంతో అర్థం కాని పరిస్థితి. చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లకు ఈ వార్త వేగంగా చేరిపోయింది. చివరికి అలివేణికి మతిస్థిమితం లేదనే వరకు వచ్చింది. సైకియాట్రిస్టు అలివేణి వంక పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆమె మాట్లాడుతుంటే విన్నాడు. తను స్పష్టంగా చెబుతుంది. లైట్లు వెలిగి ఆరిపోవడం, సడన్ గా భర్త గొంతు వినిపించడం, టీవీ ఛానల్స్ వాటంతటవే మారడం, వేడి నీళ్లు ఇలా ఒక్కొక్క విషయం చెబుతోంది. మానస్ ఆఫీసుకు కూడా ఈ విషయం చేరింది. ఒక్కొక్కరు ఓదార్పులు మొదలు పెట్టారు. ఈ విషయం అలివేణిని మరింత కృంగదీసింది. తనను అందరూ పిచ్చిదానిలా చూడడం భరించలేకపోయింది. సారీ మిస్టర్ మానస్, మీ ఆవిడతో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు. అలా అని తన మానసిక పరిస్థితి బాగుందని కూడా చెప్పలేను అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశాడు సైకియాట్రిస్టు. మానస్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కు వెళ్ళినా వెంటనే తిరిగొచ్చేస్తున్నాడు. ఇదంతా అలివేణి గమనిస్తూనే ఉంది. పాపం
ఈ పిచ్చిదాని కోసం భర్త ఉద్యోగాన్ని వదులుకుని ఉండాల్సి వస్తోంది అన్న మాటలు కూడా ఆమె చెవిన పడ్డాయి. అలివేణి, నువ్వు ఇలాంటి మాటలన్నీ పట్టించుకొని ఏ అఘాయిత్యమూ చేసుకోవద్దు. కాకపోతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తాను. పరోక్షంగా పిచ్చాసుపత్రిలో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి మానసికంగా బలహీనమైతే తీసుకునే నిర్ణయాలు పిచ్చిని తలపిస్తాయి. ఫలితంగా అలివేణి సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింది. తన చావుకి తనే కారణమని ఒక లెటర్లో రాసి కూడా పెట్టి మరీ చనిపోయింది. పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశారు. సైకియాట్రిస్ట్ ని కలిశారు. అందరూ జరిగిన విషయం చెప్పారు. ఆత్మహత్య కేసుగా మిగిలిపోయింది ఆ కేసు. హత్యాయించం అని చెప్పడానికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇది జరిగిన 48 గంటల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ ఎదురుగా ఒక అమ్మాయి కూర్చునుంది. ఒక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించి అది హత్య ఆత్మహత్య అన్నది తేల్చాలి. ఇదిగోండి కేసుకు సంబంధించిన వివరాలు, ఫోటో, మీ ఫీజు, అడ్వాన్సు. ఆ యువతి ఒక కవర్ అందజేస్తూ చెప్పింది. ఆ కవర్లోని డబ్బుల్ని పక్కన పెట్టేసి కేసు వివరాలు చూసి అందులో ఉన్న ఫోటోను చూశాడు. తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. మీ ఆత్మహత్య కారణాన్ని ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేయబడ్డారా అన్న విషయం ఇప్పుడు నేను తేల్చాలా? నవ్వుతూ అడిగాడు ఆ కేసును టేకప్ చేస్తూ. అపార్ట్మెంట్కి వచ్చాడు నిశ్చల్. మానస్ ఉండే 3వ అంతస్తుకొచ్చి చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చేశాడు. వాచ్మెన్ ని కలిశాడు. మానస్ని మాత్రం కలవలేదు. సైకియాట్రిస్ట్ ను కూడా కలిశాడు. మానస్ భార్య చనిపోయాక శవాన్ని మార్చరీలో నుంచి తీసుకెళ్లి దహనం చేశాక తిరిగి ఫ్లాట్ కి రాలేదు అని తెలిసింది. ఆ రాత్రి మానస్ ఫ్లాట్ కి వచ్చాడు నిశ్చల్. ఆ ఫ్లాట్ తాళం తీయడం నిశ్చల్ లాంటి డిటెక్టివ్ కి పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. వాచ్మెన్ సహాయం తీసుకున్నాడు. అతనికి ప్రతి సహాయము డబ్బు రూపంలో చేసి సరిగ్గా 30 నిమిషాల తర్వాత డిటెక్టివ్ నిశ్చల్ బయటకు వచ్చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ లాగా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. మానస్ ఫ్లాట్ తాళం తీసి లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసేసి హాల్లో ఉన్న అలివేణి ఫోటో వైపు చూశాడు. ఆమె ఫోటోకి దండ వేలాడుతూ ఉంది. పడగదిలోకి వెళ్ళాడు. మంచం పక్కనే తను అలివేణి దిగిన ఫోటో ఉంది. ఆ ఫోటోని బోర్లా పడుకోబెట్టాడు. వెళ్ళకీలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. చాలా రెస్ట్లెస్ గా ఉన్నాడు. దానికి కారణం భార్య ఆత్మహత్య కాదు, భార్య చనిపోవడం అంతకంటే కాదు. చనిపోయిన భార్య తనకి ఫోన్ చేయడం. 2 గంటల క్రితం తను బార్ నుంచి తిరిగొస్తూ ఉండగా వచ్చిన ఫోన్ కాల్. మానస్ బార్ నుంచి బయలుదేరి 5 నిమిషాలు అయింది. మెయిన్ రోడ్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారని అడ్డదారిలో మట్టి రోడ్డు నుంచి వెళుతున్నాడు. అప్పుడే అతని మొబైల్ రింగ్ అయింది. ఎక్కడున్నారండి? నాకింట్లో ఒక్కరితేనే ఉండాలంటే భయం వేస్తోంది అన్న మాటలు విని షాక్తో సడన్ బ్రేక్ వేశాడు. తాగిన మత్తంతా వదిలిపోయింది. భయం తాలూకు మత్తు మొదలైంది. ఆ గొంతు తన భార్య అలివేణిదే. అడ్డదారి కాబట్టి బ్రతికిపోయాడు. లేకపోతే సడన్ బ్రేక్ వేసినందుకు ఏ యాక్సిడెంటో జరిగేది. ఏ ఎవరు నువ్వు? గొంతు పెగుల్చుకుని మరీ అడిగాడు. నేనండి, మీ అలివేణిని. అయినా మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా ఇలా అడ్డదారిలో వస్తున్నారేమిటి? మధ్యలో శ్మశానం కూడా ఉంది, మర్చిపోయారా? అక్కడే కదా నన్ను మీరు దహనం చేశారు. ఒక్క క్షణం గుండె ఆగడం కొట్టుకోవడం ఆగిపోయిన ఫీలింగ్. తను ఆ విషయాన్ని మర్చిపోయాడు. అయినా తను ఈ దారిలో వెళుతున్నట్టు అలివేణికి ఎలా తెలుసు? చచ్చా, అలివేణి చనిపోయింది కదా. తల దిమ్ముగా అనిపించింది. కారును వెనక్కి తిప్పాలి అని అనుకున్నాడు. కానీ ఈ ఫోన్ మిస్టరీ తేలాలి అంటే ఇప్పుడు తను అర్జెంటుగా ఆ రూట్లోనే ఇంటికి వెళ్ళాలి. తను తన భార్యని దహనం చేసిన చోటుకి కారు శ్మశానం గేటు ముందు ఆగింది. భయం కన్నా ప్రమాదకరమైన టెన్షన్. భార్యను దహనం చేసిన చోటుకు వెళ్ళాడు. ఇంకా అక్కడ బూడిదే కనిపిస్తూ ఉంది. ఆ బూడిదలో భార్య వాడే మెట్టెలు కనిపించాయి. ఒళ్ళంతా జలతరించినట్టయింది. వేగంగా వెనక్కి తిరిగొచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసి యథాలాపంగా భార్యని దహనం చేసిన వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడే అలివేణి నిలబడి తన వైపే చూస్తూ ఉంది. కుడిపాదం ఎస్కలేటర్ మీద బలంగా పడింది.
ఈ పిచ్చి ఆలోచనల నుంచి బయటపడాలంటే ముందు స్నానం చేయాలి. బాత్రూంలోకి నడిచాడు. షవర్ తిప్పాడు. ఊహించని విధంగా వేడినీళ్లు మరుగుతూ గీజర్ పాయింట్ దగ్గర రెడ్ లైట్. గీజర్ ఎవరు వేశారు? వెంటనే పడగదిలోకి వచ్చాడు. ఒక్కసారిగా లైట్లన్నీ ఆరిపోయాయి. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతూనే ఉంది. మొదటిసారి అతనికి భయం పరిచయమైంది. ఈనాళ్ళు భయపెట్టిన అతనికి భయం మొదలైంది. వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసాడు. స్టూల్ వేసుకొని పుస్తకాల ర్యాక్ మీద ఉన్న రిమోట్ కోసం చూశాడు. చేతికి తగలలేదు. యూ ఫూల్ అన్న మాటలు వినిపించాయి. హాల్లో మరో చోటు నుంచి వెంటనే హారర్ మ్యూజిక్, లైట్లు వెలుగుతూ అరుస్తూ డోర్ బెల్ వినిపించింది. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. తను తలుపు తీయకుండానే ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి. అతని పక్కనే తన భార్య అలివేణి. కానీ తన భార్యలా చీరకట్లో లేదు, జీన్స్లో ఉంది. మీరు ఎక్కడికి వెళుతున్నారు? రిమోట్ అక్కడ లేదు. మిస్టర్ మానస్, మీ భార్యని మీరు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. బై ద బై, నా పేరు నిశ్చల్, డిటెక్టివ్ నిశ్చల్. బాగా డబ్బున్న అమ్మాయి పరిచయం కావడంతో నీ భార్యను వదిలించుకోవడానికి మైండ్ గేమ్ మొదలు పెట్టావు. మానవాళికి మంచి చేయడానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కనిపెట్టిన టెక్నాలజీని స్వార్థానికి, నేరానికి నువ్వు వాడుకున్నావు. నీ భార్య అమాయకత్వాన్ని, టెక్నాలజీ పట్ల నాలెడ్జి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకు తెలియకుండా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉపయోగించావు. వాటి సహాయంతోనే ఆమెను భయభ్రాంతులకు గురి చేశావు. టీవీ ఆన్ అవ్వడం, షవర్ ద్వారా మరిగే నీళ్లు రావడం, ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి మాట్లాడడం, లైట్లు వెలుగుతూ ఆరిపోయేలా చేయడం చేశావు. చుట్టుపక్కల వాళ్ళని సాక్ష్యంగా వాడుకున్నావు. నేను ఫ్లాట్కి వచ్చి చూసినప్పుడే ఈ విషయం అంతా నాకు అర్థమైంది. అదే టెక్నాలజీతో నీ కారుని ట్రాక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఇక శ్మశానంలోనూ ఇక్కడ కనిపించే నీ భార్య మాత్రం టెక్నాలజీ మాయ కాదు, నిజం. నీ మరణ శాసనం. టెక్నాలజీలో ఒక వ్యక్తి ప్రాణాలు తీశావు. అదే టెక్నాలజీతో ఈ వేణి అంటే అలివేణి సోదరి నీలవేణి నిన్ను పట్టించింది. అలివేణి, నీలవేణి అక్కా చెల్లెళ్ళు. పేదరికం కారణంగా ట్విన్స్లో ఒకరైన ఈ నీలవేణిని అమెరికాలోని ఒక దంపతులకి దత్తత ఇచ్చారు వాళ్ళ నాన్న. 20 ఏళ్ల తర్వాత తన సోదరిని వెతుకుతున్న నీలవేణి ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్ని పోలిన అలివేణి ఆత్మహత్య వార్తలో కనిపించిన ఫోటో చూసి చెల్లి ఆత్మహత్య పూర్వపరాలు తెలుసుకోవాలని నన్ను కోరింది. ఒక మనిషిని చంపడం కన్నా ఆ మనిషిని మానసికంగా టార్చర్ చేసి చనిపోయేలా చేయడం పెద్ద నేరం. ఈ నేరానికి శిక్ష సిద్ధంగా ఉంటుంది చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. పోలీసులు వచ్చారు. మానస్కి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. సారీ నీలవేణి, మీ సోదరి ఆత్మహత్య మిస్టరీని ఛేదించాను, కానీ మీ సిస్టర్ని కాపాడలేకపోయాను అన్నాడు డిటెక్టివ్ నిశ్చల్. తనను కళ్ళారా చూడకపోయినా తన మరణానికి కారణమైన నేరస్తుణ్ణి చట్టానికి పట్టించాను అనే తృప్తి మిగిలింది. అందుకు మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమవుతూ చెప్పింది నీలవేణి. యాప్లు, టెక్నాలజీలు మన రక్షణకి తోడుగా ఉండడానికి ఉపయోగించుకోవాలి, కానీ మనకు ఉపయోగపడే యాప్ల గురించి, టెక్నాలజీల గురించి కనీస పరిజ్ఞానం అవసరమే. ఆ పరిజ్ఞానం ఉంటే మీ సోదరి చనిపోయేవారు కాదు అంటూ చెప్పాడు డిటెక్టివ్ నిశ్చల్. ఇదండి ఈరోజు కథ పేరు భర్తకి చనిపోయిన భార్య ఫోన్ చేస్తే ఏమిటా మిస్టరీ. ఈ కథని రచించిన వారు విజయ్ ఆర్కే గారు. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.